ప్రయాగ్రాజ్లో కుంభమేళాకి భక్తులు పోటెత్తుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని దారులన్నీ త్రివేణి సంగమం వైపే పయనిస్తున్నాయి. దీంతో వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంతేకాదు కుంభమేళా స్నానాల తర్వాత అయోధ్య బాలరాముడి ఆలయం సందర్శనం, తర్వాత కాశీ విశ్వనాథుని దర్శనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో యూపీ స్టేట్ అంతా కూడా ఆధ్యాత్మిక సంద్రంగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్ భక్తి పారవస్యంతో ఊగిపోతుంది. ఓవైపు కుంభమేళాకు పోటెత్తుతోన్న జనం, మరోవైపు కిటకిటలాడుతోన్న అయోధ్యాపురి. కాశీకి పెరిగిన భక్తుల తాకిడి, ఏకంగా వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. కుంభమేళా కొత్త రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటిదాకా త్రివేణి సంగమం దగ్గర భక్తుల పూజలు, నదీ స్నానాల సంఖ్యలో ప్రపంచ రికార్డులు సృష్టిస్తుంటే ఈసారి ఏకంగా 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి మరో రకంగానూ సంచలనం కలిగిస్తోంది. కుంభమేళా ప్రారంభమై దాదాపు నెల రోజులు అవుతున్నా అన్ని వైపుల నుంచి వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ దారులు ఇలా స్తంభించిపోయాయి. ఓవైపు మధ్యప్రదేశ్ నుంచి వస్తున్న భక్తులను కుంభమేళాకు తరలకుండానే ఇళ్లకు వెనక్కి వెళ్లాల్సిందిగా పోలీసులు ఆర్డర్లిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గంటల పాటు ఈ ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయిన వారితో దారులు ఇలా కనిపించాయి. కొందరు ఈ వాహనాలలోనే 12 గంటల పాటు నిలిచిపోవాల్సి వచ్చిందంటే ఈ రద్దీని అర్థం చేసుకోవాలి. ఏకంగా ఆధ్యాత్మిక సునామీనే అనుకోవాలి. ఆదివారం కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి కుంభమేళాకు సందర్శకులు, భక్తులు పోటెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మరోవైపు అయోధ్య రామాలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రయాగ్రాజ్కు వచ్చేవారు, అలానే ప్రయాగ్రాజ్కి వచ్చి అయోధ్యకి వస్తున్న వారితో ఆలయం ఇసకేస్తే రాలనంత రద్దీగా మారింది. మరోవైపు మరో పుణ్యక్షేత్రం కాశీకి కూడా భక్తుల తాకిడి ఎక్కువైంది. మహాకుంభమేళాలో మునక వేయడం, తదనంతరం అయోధ్య బాలరాముడి దర్శనం, ఆ తర్వాత కాశీ విశ్వనాథుని సందర్శనంతో భక్తులు పులకిస్తూ ఉండడంతో ఉత్తరప్రదేశ్లో భక్తి ఫీవర్ ఓ రేంజ్కి చేరినట్లు కనిపిస్తోంది.